వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మదనపేట గ్రామంలో ఆదివాసీ గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో కొమరం భీం విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఆదివాసుల కుటుంబాలకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ఆదివాసులకు అందజేస్తామని కొమరం భీం చేసిన పోరాటం మరవలేమని తెలియజేశారు. కొమరం భీం విగ్రహదాతగా డిఆర్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ దాసరి రాజురెడ్డి, యూత్ ఆర్గనైజింగ్ ఆకుల ప్రశాంత్, రాజేందర్, తిరుపతి రాజు, మాజీ సర్పంచ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం కానీ అన్ని కూడా ఇప్పించి ఏర్పాటు చేద్దాం. ఓకే ఓకే. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆ పేద ప్రజల కొరకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మిగిలిన ప్రజలతో పాటు వీరికి కూడా అందించాలి, అవకాశం కల్పించి వారి యొక్క ఏదైతే ఆశ నెరవేర్చే విధంగా మీరు సహకరించాలి శాసనసభ్యునిగా అని చెప్పి వారు కోరారు. తప్పకుండా ఏదైతే నియోజకవర్గంలో ఉండే 7 గ్రామాల్లో ఉండబడే పేదలందరికీ ఆర్థికంగా వెనుకబాటు ఉండి ఇబ్బంది పడుతున్న వారికి తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందజేస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఇల్లు లేని నిరుపేదలు వారికి ఆ యొక్క సదుపాయం కావాలని చెప్పి కోరినారు. తప్పకుండా ఈ వచ్చే మన యొక్క ఇళ్ళ నిర్మాణంలో 5 లక్షల రూపాయల ఇల్లు ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని వారికి ఆ యొక్క సదుపాయం కల్పిస్తామని చెప్పినాను. తప్పకుండా అవకాశం కల్పిస్తాం. మరి పెద్దలు అమరుడు మరి కొమరం భీం గారి ఆశయం సాధన కొరకు వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మా వంతు శాసనసభ్యుడిగా వారి యొక్క సాధన ఏదైతే నెరవేరుస్తారని చెప్పి ఈ సందర్భంగా మదనపేట గ్రామంలో కొమరం భీం విగ్రహావిష్కరణ జరుపుకోవడం చాలా ఉత్సాహం ఉంది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యే గారు రావడం అనేది వాళ్ళ ఆదివాసీ కమ్యూనిటీని గుర్తించినట్టుగా భావిస్తూ, అదే తరుణంలో ఏదైతే ఆదివాసీ సమస్యలు ఉన్నాయో వారితో విన్నవించుకుంటే పూర్తి స్థాయిలో పరిశీలిస్తా అని చెప్పి న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. దానికి వారికి మేము ఇలా ఆదివాసీ తోటి సంక్షేమ సంఘం నుంచి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఏవైతే కొమరం భీం ఆశయాలకు వాటి ఆశయాలను దృష్టిలో పెట్టుకొని మేము పోరాటం చేస్తున్నామో వాటి ఫలితంగానే ఈ హక్కులు దక్కినాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదే తరుణంలో మున్ముందు కూడా ఖచ్చితంగా ఏదైతే ఆదివాసీ సమాజం ఉన్నదో, పీటీఈ సమాజం ఉన్నదో, పీటీఈ సమాజానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 తెగలు మాత్రమే ఉన్నాయి. ఆ 3 తెగలు కలుపుకొని ప్రత్యేక కమిషన్ వేసినట్టయితే వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలకు, పీటీజీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నాం. అదే తరుణంలో ఇలా ప్రతి కులానికి కార్పొరేషన్ వేసిండ్రు. మరి ఆ కార్పొరేషన్లో భాగంగానే ఇలా ఆదివాసీ పీబీటీజీ తోటి తెగకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ వేదిక నుండి ఇలా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వెంటనే సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు గుర్రాల రవీంద్ర, తుడుందేపూర్ రాష్ట్ర ప్రధాని గారు.